హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 13 వినేద్దామండి. 3 రోజుల అనంతరం ఆదివారం నాడు మధుమూర్తి రవికి ఫోన్ చేశాడు. అమ్మని లక్ష్మిని తీసుకువస్తాను, గిరిజ ఖాళీగా ఉందా అని. రవి వచ్చి చెప్పాడు. ఇస్త్రీ చేసిన బట్టలు బీరువాలో సర్దుతున్న గిరిజ చేస్తున్న పని మానేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్లి మాట్లాడింది. మధు 3 గంటలకి వస్తానని చెప్పాడు. గిరిజ భోజనాల దగ్గర రాజగోపాలరావు గారికి మధుమూర్తి గురించి తనకి బాగా తెలిసిన కుటుంబంగా చెప్పింది. తండ్రి పోయిన తర్వాత అతను ఎలా ఆదుకున్నాడో కూడా చెప్పింది. అయ్యో, నువ్వు వీళ్ల గురించి ముందే చెప్పి ఉంటే పెళ్లికి రమ్మనమని నేనే స్వయంగా వెళ్లి పిలుచుండేవాడిని అన్నారాయన. సరిగ్గా 3 గంటలు అవుతుండగా మధుమూర్తి, వరమ్మ, లక్ష్మి వచ్చారు. లక్ష్మికి నెలలు నిండుతున్నాయిలా ఉంది, భారంగా ఉంది. వాళ్ళు రాగానే గిరిజ ఎదురు వెళ్ళింది. లక్ష్మిని బాగున్నావా అంటూ చేతులు పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. రాజగోపాలరావు గారు వాళ్లతో ఎంతో ఆదరంగా మాట్లాడారు. వరమ్మ గిరిజ తండ్రి బ్రతుకున్నప్పుడు తమ 2 కుటుంబాలు ఎంత ఆత్మీయంగా మసిలేవో, గిరిజ ఎంత మంచి పిల్లో చిలువలు పలవలుగా వర్ణించి చెప్పసాగింది. ఆ ఇంటి ఆవరణలో ప్రవేశించి ఆ హాలులో అడుగుపెట్టగానే వరమ్మకి అసలు మతిపోయినట్టయింది. గిరిజ డబ్బున్న వారి కోడలు అయిందని తెలుసుగాని మరీ ఇంత ఐశ్వర్యవంతురాలు అయిందని అనుకోలేదు. ఆ ఇంటి అలంకరణని, ఆ సామానుని విచిత్రంగా తలతిప్పి చూస్తుంది. రాజగోపాలరావు గారు మధుమూర్తి హాల్లో కూర్చుని ఉద్యోగాలు, వాటి సాధక బాధకాలు గురించి మాటల్లో పడ్డారు. గిరిజ, ఏది ఇల్లు చూపించు అంది వరమ్మ రేస్తూ. లక్ష్మి, గిరిజ, వరమ్మగారు ముగ్గురు లోపలికి వచ్చారు. ఇల్లంతా కలియ తిరిగారు. గిరిజ వాళ్ళని మేడ మీదకి తీసుకువెళ్ళింది. మీ బెడ్రూమ్ ఏది గిరిజ? లక్ష్మి కుతూహలంగా అడిగింది. గిరిజ చెంపలు కెంపులైనాయి. చందు పడక గది చూపించింది. లక్ష్మి ఆ పడకని చేత్తో తాకి చూసింది. ఎంతో బాగుంది కదూ, అచ్చు సినిమాలో లాగా ఉంది. ఆయన ఏరి ఇంట్లో లేరా అంది. లేరు అంది గిరిజ. బాగుంది, వాళ్ళు మనలాగా ఇంట్లో కూర్చుంటారేమిటి? ఇంత డబ్బు ఉంటే ఎన్నో వ్యవహారాలుంటాయి, ఎన్ని పనులు. వాటిని చూసుకోవడంలో ఊపిరాడుతుందా ఏమిటి అంది వరమ్మగారు. గిరిజ, లక్ష్మి ఇద్దరు గదిలోకి వచ్చారు. వరమ్మగారు చందు గది అందున్న వరండాలో నిలబడి కింద రకరకాల పూలతో కలకలలాడుతున్న తోటని చూస్తుంది. కాస్త ఒంటరితనం దొరకగానే లక్ష్మి గిరిజ 2 చేతులు పట్టుకుంది. గిరిజ, నేనెలాంటి తెలివి తక్కువ పని చేశానో కదా, నన్ను క్షమించవు? అరేరే, ఏమిటిది? ఎలాంటి వెధవ ఉత్తరం రాసి నిన్ను బాధ పెట్టాను? అది తలుచుకుంటే నాకు సిగ్గుతో ప్రాణం పోతుంది. నీ పెళ్లి అనగానే అన్నయ్యకి అన్యాయం జరిగిపోతుంది అనే ఆవేశం వచ్చింది. దానితో ఉచితానవచితలు చూడకుండా అలా రాసేశాను. తర్వాత అన్నయ్యకి చెబుతూ నన్ను బాగా చివాట్లు వేశాడు. నువ్వు తనని ఏం మోసం చేయలేదన్నాడు. ఈ పెళ్లి నీకిష్టం అన్నాడు. అన్నయ్య అలా చెప్పిన తర్వాత నేను తప్పు చేశానేమో అని అనిపించింది. నిన్ను క్షమాపణ కోరుతూ ఉత్తరం రాయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఎలా రాయాలో, ఏం రాయాలో తెలియలేదు. రాయలేకపోయాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వు మంచి పనే చేశావు అనిపిస్తుంది. నీ అదృష్టాన్ని కాదనడానికి మేమెవరం? గిరిజ లక్ష్మి భుజం మీద చెయ్యి వేసి నొక్కింది. అవన్నీ ఇప్పుడు ఎందుకు తలుచుకోవడం? మధుకి రాయకపోవడం నాది కూడా పొరపాటే. కానీ ఇంతలో వరమ్మగారు అక్కడికి రావటంతో గిరిజ మాట ఆపేసింది. ఆవిడ గిరిజను చూస్తూ అంది. అదేమిటే గిరిజ, ఇంత శ్రీమంతుల ఇంటి కోడలు అయ్యి ఒక్క నగా వేసుకోలేదు. మామూలుగానే మంగళసూత్రంతో ఉన్నావు. చేతులకి ఆ మట్టిగాజులేమిటి? వీళ్ళు నీకు నగలు పెట్టలేదా? గిరిజ నవ్వింది. పెట్టకేం, అన్నీ పెట్టారు. వేసుకోవడానికి నాకే అలవాటు లేక విసుగ్గా ఉంటుంది. అన్నీ బీరువాలో ఉన్నాయి. ఏవి, మేం చూడొచ్చా? గిరిజ బీరువా తెరిచి తీసుకొచ్చి చూపించింది. ఇవి ఇంటిలో పెట్టుకోవడానికి, పెళ్లిళ్ళకి వాటికి వెళ్ళడానికి బ్యాంకులో వేరే ఉన్నాయి. వరమ్మగారు వాటన్నిటినీ తీసి చూసింది. అదేమిటి, లక్ష్మిని కాదని అలా దూరంగా తోసేస్తారా ఎవరైనా? పెట్టుకో, చక్కగా ఉంటుంది. నగలు పెట్టుకోకపోతే నువ్వు డబ్బు గలదారవని ఎలా తెలుస్తుంది అంది వరమ్మగారు. తెలియకపోతే ఏమవుతుంది అంది గిరిజ వాటిని తీసి బీరువాలో పెడుతూ. గిరిజ, మీ ఆయన్ని చూడడం పడనే లేదు, చాలా బాగుంటాడని చెప్పారు అంది లక్ష్మి. వరమ్మగారు బీరువా మూసి వస్తున్న గిరిజని యగాదిగా చూసింది. ఏమన్నా విశేషం ఉందటే అంది. గిరిజ చప్పున తల అడ్డంగా తిప్పింది.
ఉంటే చెప్పమ్మా, ఆ శుభవార్త విని నోరు తీపి చేసుకుని వెళతాము. లక్ష్మి నవ్వింది. అమ్మా, నీ పిచ్చిగాని ఏ సరదాలు లేకుండా కాపురానికి రాగానే పిల్లలు కనడానికి వీళ్ళు మనలాగా అనుకుంటున్నావా? అన్ని సరదాలు తీరిన తరువాత కావాలనుకున్నప్పుడు ఒకళ్ళో ఇద్దరో పుట్టేలా చూసుకుంటారు. ఏం గిరిజ, అంతేనా? అంది లక్ష్మి. గిరిజ మాట్లాడలేదు. వంట మనిషి టిఫిన్ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఇంతలో సాయన్న వచ్చాడు. అమ్మా, మొక్కలకి ఎరువు తెచ్చారు, డబ్బు ఇవ్వాలి. గిరిజ లేచి వెళ్ళి డబ్బు తెచ్చి ఇచ్చింది. వరమ్మగారు గిరిజ నడుం దగ్గర వేలాడుతున్న తాళం చెవుల్ని చూస్తూ అంది. ఇంటి పెత్తనమంట నీదేనా ఏమిటి? ఒకరిదంటూ ఏం లేదు, మేనేజర్ ఉన్నాడు, అన్నీ ఆయనే చూస్తారు అంది గిరిజ. ఆ ముసలాయనికి మీ ఆయన తప్ప ఇంకెవరూ లేరా? గిరిజ లేరన్నట్లు తలూపింది. ఎంత అదృష్టవంతురాలివే, నిన్ను చూస్తుంటే మా కళ్ళ ముందు తిరిగిన గిరిజవేనా అనిపిస్తుంది అంది ఆవిడ. ముగ్గురు కిందకి దిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి చందు కారు దిగి లోపలికి వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అతన్ని పిలిచారు. మధుమూర్తిని చూపిస్తూ, చందు ఇలారా, ఇదిగో ఇతను మధుమూర్తి అని గిరిజకి బాగా కావలసిన వాళ్ళు అని చెప్పారు. చందు తాతగారి దగ్గరకు వచ్చాడు. మధుమూర్తి లేచి చందు చెయ్యి పెట్టి కరచరణం చేస్తూ అన్నాడు, గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ అన్నాడు చందు. దాదాపు సమయం వయస్కులై ఇద్దరు ఒకరినొకరు రెప్పపాటుగా మొదటి చూపులోనే చూసుకున్నారు. కూర్చోండి అన్నాడు చందు. అతనేనా? అబ్బా, ఎంత బాగున్నాడు కదే. లక్ష్మి గిరిజ చెయ్యి గిల్లుతూ రహస్యంగా అంది. చందుని చూస్తుంటే వరమ్మగారికి ఒక్క క్షణం ఈర్ష్య మరమరలాడింది. గిరిజ తన కొడుక్కి తక్కువ అని తను ఈర్ష్యపడిండేది. గిరిజ కోసం ఎంత ఎక్కువ వ్యక్తి ఎదురు చూస్తున్నాడో భగవంతుడు కళ్ళకి కట్టి చూపించినట్టు అయింది. చందు వాళ్లతో ఎక్కువ మాట్లాడలేదు, పైకి వెళ్ళిపోయాడు. మధు వెళ్ళడానికి లేచాడు. రాజగోపాలరావు గారు వాళ్ళు వెళుతుంటే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి, వచ్చి వెళుతుంటేనే ఆత్మీయతలు పెరుగుతాయి. గిరిజ ఇక్కడ ఉంది కాబట్టి ఇక ఇది మీ ఇల్లే అనుకోండి అన్నారు. మధుమూర్తి టాక్సీలో వెళతామని చెబుతున్నా వినకుండా ఆయన కారు ఇచ్చి పంపారు. వరమ్మ వెళ్లే ముందు గిరిజతో అంది, గిరిజ, తప్పకుండా మా ఇంటికి రావాలి సుమా, నువ్వు వస్తేనే మేము మళ్ళీ వచ్చేది. అలాగే వస్తుందిలేండి, నేను పంపిస్తానుగా అన్నారాయన. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే రాజగోపాలరావు గారు అన్నారు, ఆ మధుమూర్తిని చూస్తే నాకెంతో ముచ్చట వేసింది. తండ్రి లేడట, తల్లి చెల్లి, అతనిది చిన్న ఉద్యోగమైనా ఆ కుటుంబ భారం అతను ఎంత బాగా మోస్తున్నాడు. మగపిల్లలు అంటే అలా ఉండాలి. బాధ్యత తెలిసిన మగపిల్లవాడి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎంత హాయిగా నిశ్చింతగా ఉంటుందో అన్నారాయన నిట్టూరుస్తూ. రాజగోపాలరావు గారి నోటి వెంట మధుమూర్తిని గురించిన ప్రశంసా వాక్యాలు వింటుంటే గిరిజకి ఎంతో ఆనందం కలిగింది. గిరిజ రవిని తీసుకుని గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ మధుమూర్తి ఇంటికి వచ్చింది. అంతక్రితమే రవి అప్పటికి 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు. రవి వెళ్ళినప్పుడల్లా వరమ్మగారు, ఏరా మీ అక్క రానేలేదేం? మాలాంటి వాళ్ళ ఇళ్ళకి ఏం వస్తుందిలే, రాకూడదని అనుకుందా, లేక వస్తే మళ్ళీ మీ ఇంటికి వస్తామని భయపడిందా అనేది. రవి ఇంటికి రాగానే అక్కకి ఈ సంగతి చెప్పాడు. గిరిజ గుడికి వెళ్లి వస్తూ వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పింది. వాకిట్లో కారు ఆగేసరికి వరమ్మగారు తొంగి చూసింది. కారులోంచి దిగివస్తున్న గిరిజను చూడగానే ఆవిడ ముఖం వికసించింది. ఇదిగో లక్ష్మి, మధు, ఎక్కడ్రా మీరు, గిరిజ వచ్చింది అంటూ కేకలు పెట్టింది. రామ్మా రా, ఏది వస్తానని చెప్పి మళ్ళీ కంటికే కనిపించకపోతివి. నేనే నిన్ను చూడడానికి వద్దామని అనుకుంటున్నాను. లక్ష్మికి నెలలు నిండాయా, ఎప్పుడు ఏ హడావిడి చేస్తుందోనని భయంగా ఉంది. రా రా, నీలాంటి శ్రీమంతురాలు వస్తే కూర్చోవడానికి మా ఇంట్లో సరైన కుర్చీ కూడా లేదు. ఆవిడ చూపుతున్న ఆప్యాయత చూస్తుంటే గిరిజకి రాజగోపాలరావు గారి మాటలు గుర్తుకొచ్చాయి. గిరిజ, నా డబ్బు నీకు అందరినీ దగ్గరగా గౌరవం, అభిమానం, ప్రత్యేకత సంపాదించి పెట్టాలి. ఆ రకంగానైనా నువ్వు ఆనందంగా ఉంటే అంతకంటా నేను కోరుకునేది ఇంకేం లేదు. ఆయన మాటల్లే నిజమవుతున్నాయి. లేకపోతే వరమ్మగారు ఇంత ఆప్యాయంగా మాట్లాడగలిగేదా? పడుకున్న లక్ష్మి బయటికి వచ్చింది. గిరిజ కూర్చుంది. మధు కూడా వచ్చాడు. నుదుట తిలకం, కింద కుంకుమ బొట్టుతో, జడలో పూలతో, అతి సామాన్యంగా ఉన్న చెప్పలేని హుందాతనంతో ఉన్న దేవతల మరీ మరీ అపురూపంగా అనిపించింది. వరమ్మగారు గిరిజని కాఫీ తాగమని, పలహారం తినమని గొడవ చేసింది. ఇప్పుడేం వద్దు, మళ్ళీ వస్తాను, అప్పుడు భోజనానికే వస్తాను అంది గిరిజ నవ్వుతూ. రవి, మీ స్కూల్ ఎప్పుడు తెరుస్తారు?
రేపు వెళ్ళిపోతున్నాను, ట్యూషన్ ఉంది, ఒక వారం రోజులు ముందుగానే వెళ్ళిపోతున్నాను అన్నాడు రవి. రవి వెళ్ళిపోతున్నాడని గుర్తురాగానే ఆ ఎడబాటు అప్పుడే మొదలవుతున్నట్టుగా అతని తల మీద చెయ్యి వేసింది గిరిజ. వరమ్మగారు ఇరుగు పొరుగు వాటాల్లో వాళ్ళని పిలిచి గిరిజని చూపించింది. గిరిజ అంతా యశ్వంతిరాలో వర్ణించి చెప్పింది. కొద్దిసేపు అయిన తరువాత వరమ్మగారు అడిగింది, గిరిజ, ఒక్క నిమిషం కూర్చుంటావా? లక్ష్మిని తీసుకువెళ్లి ఈ పక్క సందులో ఉన్న డాక్టర్కి చూపించి తీసుకువస్తాను. వెళ్ళడం రావడం 10 నిమిషాలు అంతే. ఎండగా ఉంది, పిల్ల నడవలేదు, రిక్షాలు కుదుపు, లేకపోతే అడగకపోదును సుమా. కారులో వెళ్ళి వస్తాను అని చెప్పడానికి ఆవిడ ఇస్తున్న సంజాయిషి చూస్తే నవ్వొచ్చింది. అలాగే వెళ్ళిరండి అంది గిరిజ. లక్ష్మి, వరమ్మ, రవి వెళ్లారు. గిరిజ వారిని పంపి తిరిగి వచ్చింది. మధు కూర్చునున్నాడు. అతని ముందు పజిల్స్ పూర్తి చేసే కాగితాలున్నాయి. పెన్సిల్తో అక్షరాలు రాస్తూ కూర్చున్నాడు. గిరిజ అతనికి ఎదురుగా కూర్చుంది. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. ఒకరిని ఒకరు సూటిగా చూసుకోవడం లేదు. గిరిజ అతను రాస్తున్నది చూస్తూ అడిగింది, ఏమిటది? పజిల్సా? ఈ పజిల్స్ పూర్తి చేయడం నువ్వు ఇంకా మానలేదన్నట్టు మాట అంది. లేదు, ఇంకా ఎక్కువైంది. అవి నాకు మంచి కాలక్షేపం అన్నాడతను. గిరిజకి విజయవాడలో ఉండగా అతను గంటల తరబడి కూర్చుని ఆలోచించి ఈ పజిల్స్ పూర్తి చేయడం గుర్తుకొచ్చింది. ఆ నవ్వులు, ఆ చమత్కారాలు, హాస్యప్రియత్వం అన్నీ ఏమైపోయినాయో. ఇద్దరి మధ్య ఇప్పుడు నిశ్శబ్దం అడ్డుగోడలా నిలబడుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికే సంకోచిస్తున్నారు. మధు, నేను నిన్ను చాలా బాధపెట్టాను కదూ? అతను తలెత్తి చూశాడు. నువ్వా? ఎలా అన్నాడు. నీ మనసులో మాట నేను గ్రహించలేకపోయాను. లక్ష్మి ఉత్తరం రాస్తేనే గాని నాకు తోచనేలేదు. నాకు అలాగని తెలిసి ఉంటే బహుశా ఈ వివాహం అంగీకరించి ఉండేదాన్ని కాదేమో. గిరిజ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నా మనసులో మాట నీకు చెప్పకపోవడం తప్పేముంది? అతను పజిల్స్ వైపు చూడసాగారు. గిరిజ నిష్ఠూరంగా ఉంది. నాకసలు తెలియలేదు. మనిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అనుకున్నాను. ఇంతకంటే ఎక్కువైంది ఉందని నువ్వు ఎప్పుడూ చూచాయిగానైనా నాకు తెలియజేయలేదు. గిరిజ, అది నా తప్పే. నేనంత తప్పు చేశాను నీ పెళ్లి శుభలేఖ చూసిన తర్వాత గానీ నాకు అర్థం కాలేదు. మనిద్దరి మధ్య స్నేహానికే ప్రాధాన్యత ఉంది, నిజమే. కానీ దాన్ని ఇంకా దగ్గర అనుబంధంగా మార్చుకోవడం నిశ్చయమే అనుకున్నాను. నేను అనుకున్నట్టే నువ్వు భావిస్తావని ఊహించాను. గిరిజ, ఎన్నోసార్లు మనమిద్దరం ఒంటరిగా ఉన్నాము. ఒక్కొక్కసారి నిన్ను తాకాలని నాకు అనిపించేది. కానీ మరుక్షణంలోనే నా ఆలోచనకి నేను సిగ్గుపడేవాణ్ణి. గిరిజ నా సొంతం అవబోతుంటే నాకీ తొందరపాటు ఎందుకు అనుకునేవాడిని. అదీ కాకుండా ఒంటరిగా ఉన్న నీ పరిస్థితులు చూసి నేను అలుసుగా ప్రవర్తిస్తానని నువ్వెక్కడ బాధపడతావోనని భయపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే ఇందులో నీ తప్పేం లేదు అనిపించింది. అంతా నా స్వయంకృత అపరాధమే. నేను పిరికివాడినేమో, అందుకే అదృష్టం నన్ను ఇలా శిక్షించిందేమో. అతని నోటి నుంచి ప్రవాహంలా మాటలు వచ్చేస్తున్నాయి. అతని మనసులో మూగగా ఎంత వేదన ఉందో గిరిజకి బాగా అర్థం కాసాగింది. కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ పెన్సిల్ని చేతితో తిప్పుతూ అన్నాడతను. నువ్వు రాసిన ఆఖరి ఉత్తరం నా దగ్గర ఉంది. అందులో నువ్వు రవికి సాయం చేసిన వ్యక్తికి చూడబోతున్నావని రాశావు. అతన్ని చూడగానే మళ్ళీ ఉత్తరం రాస్తానని, ఏకంగా రెండిటికీ జవాబు రాయమని, ఆ ఉత్తరం కూడా వచ్చే వరకు రాయవద్దని రాశావు. ఆ తర్వాత రోజు నీ ఉత్తరం కోసం ఎదురు చూసేవాడిని. కానీ ఎందుకోగాని నీ దగ్గర నుంచి ఉత్తరమే రాలేదు. నేనే బయలుదేరి వద్దామని అనుకున్నాను. ఉద్యోగరీత్యా వీలు కాలేదు. చివరికి ఎలాగో సెలవు సంపాదించి వచ్చాను. ఆ రోజు హైదరాబాద్ బయలుదేరడానికి టికెట్ కూడా రిజర్వ్ చేయించుకున్నాను. ఇంతలో మధ్యాహ్నం పోస్టులో నీ ఉత్తరం, పెళ్లి శుభలేఖ వచ్చాయి. అది చూడగానే నా కాళ్ల కింద భూమి తొలగిపోయినట్టు అయింది. పిచ్చెక్కుతుందేమో అన్నంత భయం వేసింది. ఎవరికీ ముఖం చూపించలేకపోయాను. ఆ రోజు అంతా గదిలో కూర్చుని ఆలోచించాను. నీ తప్పేం లేదని అనిపించింది. నువ్వు నాకెలాంటి భావం ఉందో నీకు స్పష్టంగా చెప్పకపోవడం, నువ్వు నాకు కావాలని నేను కోరినట్టుగా నీకు అర్థంలో అయ్యేలా చేయకపోవడం నేను చేసిన ఘోరమైన తప్పు అనుకున్నాను. తప్పు చేస్తే శిక్ష ఎలాగ ఉంటుందిగా, అందుకే ఈ శిక్షని నిశ్శబ్దంగా భరించాను. మధు, నన్ను క్షమించు గద్గితంగా అంది గిరిజ. అలా అనకు గిరిజ. లక్ష్మి అలా ఉత్తరం రాసినందుకు నేనే క్షమార్పణ అడగాలి. లక్ష్మిని నేను అప్పుడే కేకలేశాను. ఇందులో నీ బాధ్యత ఏమీ లేదని చెప్పాను. గిరిజ మౌనంగా అతన్ని చూస్తుంది. మధు ఎంత మంచివాడు. జరిగిన దానికి బాధ్యత ఇద్దరికీ చెరిసగమున్నా తప్పంతా తనొక్కడి మీదే వేసుకుని భరిస్తున్నాడు.
ఆ స్థితిలో నాకేం చేయాలో తోచలేదు. నా దృష్టి అంత రవి భవిష్యత్తు మీదనే ఉంది అంది. మంచి పని చేశావు గిరిజ. నువ్వు ఎంత తొందరపడినా నీ నిర్ణయంలో ఏ పొరపాటు లేదు. ఇక ఇదంతా మర్చిపో. మనిద్దరం ఎప్పుడూ స్నేహితులమే. అంతకు మించి అవ్వాలని నేను ఆశపడ్డాను. నాకు ఆ అర్హత లేదేమో. అందుకే దేవుడు బహుశా అలా చేసి ఉంటాడు. అలా అనకు మధు అంది గిరిజ. అదంతా మర్చిపోదాం. మనిద్దరం స్నేహితులం. మన స్నేహానికి ఏది అడ్డు రాకూడదు అన్నాడతను. నేను నీకు అదే చెప్పాలని అనుకుంటున్నాను అంది గిరిజ. ఇంతలో కారు రానే వచ్చింది. ఇంటికి తిరిగి వస్తుండగా గిరిజ లోపల అనుకోసాగింది. విధి తనకు చేసినదేమిటి? ప్రేమించి గౌరవించే మధుమూర్తికి తనను దక్కనీయలేదు. ఆడపిల్లలంటే లక్ష్యం లేని చంద్రశేఖరం భార్యగా ముడిపెట్టింది. తన జీవితాన్ని ఆటగా మార్చి తమాషా చూడడానికేనా? రవి ఊరు వెళ్ళిపోయాడు. గిరిజకి సందడంతా రవితోనే వెళ్ళిపోయినట్టుగా ఉంది. వాడు వచ్చి ఉన్న ఈ 3 వారాలు ఇంటి నిండా ఎంత సందడో. క్షణం ఊరికే ఉండడు. ఎప్పుడూ ఏదో చెబుతూనే ఉంటాడు. వాడు స్కూల్ కబుర్లు ఎన్ని చెప్పినా తిరిగేవి కావు. గిరిజకి రవి ఉత్సాహంతో చెబుతున్న మాటల కంటే వాడి ముఖంలో వెల్లివిరుస్తున్న ఆనందం ఎక్కువగా చూడబుద్దేసేది. రవి ఉన్నన్ని రోజులు ఇద్దరూ సినిమాలని షికార్లని తిరుగుతూనే బాగా గడిపారు. ఒకసారి రవి అడిగేశాడు, అక్కా, బావగారు నువ్వు ఎప్పుడు మాట్లాడుకోలేదేం? ఎప్పుడూ మాట్లాడుకోరు. నేనెప్పుడూ చూడనేలేదు. ఆయన అసలు మనతో ఎందుకు రాడు? ఎంతసేపు స్నేహితులతోనే ఉంటారేం? ఆయన అలవాటు ఆయనది. ఆయనని మనం తప్పు పట్టకూడదు. అవునా అంది. రవి అవునన్నట్టు తలూపాడు. రవి వెళ్ళిపోతేనే ఒక విధంగా మళ్ళీ హాయి అనిపిస్తుంది. చందు గురించి తనని గురించి ఎక్కడ ఏం ప్రశ్నలు వేస్తాడోనని బెదురుగా ఉండేది. రవి చందుతో మాట్లాడాలని ఎంతో ఉబలాట పడేవాడు. కానీ చందు ముక్తసరిగా మాటలు తుంచినట్లు విరిచినట్లు మాట్లాడడంతో ఆ పరిచయం చనువు పెరగలేదు. గిరిజ పని ఉన్నప్పుడు తప్పితే తన గదిలోనే ఉంటుంది. కాలక్షేపం కాదు అనే భయం లేనేలేదు. కుట్టుకుంటూనో అల్లుకుంటూనో ట్రాన్సిస్టర్ వింటూనే కాలక్షేపం చేస్తుంది. ఈ రోజు సాయంత్రం గిరిజ తన గదిలో మంచం మీద కూర్చుని ఉత్తరాలన్నీ తిరిగేస్తుంది. వాటిల్లో చాలా భాగం రవి రాసినవే. లక్ష్మి రాసినది కూడా ఉంది. గిరిజ మిగతా ఉత్తరాలు టేబుల్ సొరుగులో తోసి అది ఒక్కటి తీసుకువచ్చి మంచం మీద పడుకుని చదవసాగింది. ఆ ఉత్తరం చదువుతున్న కొద్దీ అందులో లక్ష్మి కనపరుస్తున్న ఆవేశం, తొందరపాటు కనిపించలేదు. గిరిజ ఉత్తరం మడిచిపెట్టి ఆలోచనలో పడింది. మధుమూర్తి ఎంత మంచివాడు. తను అతనిని మనసుని నొప్పించినా కూడా పరిస్థితులు అర్థం చేసుకుని తనను మన్నించాడే తప్ప కినుకు వహించలేదు. అతను మళ్లీ కనిపిస్తే తను మాట్లాడలేదేమో అనుకుంది. కాని అతను ఆ భయం లేకుండా చేశాడు. తామిద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేనట్టు, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చేశాడు. అతను గనుక అలా చొరవ చేసి తన దగ్గరికి రాకపోతే తను ఎప్పటికీ మాట్లాడగలిగేది కాదేమో. గిరిజకి ఆ క్షణంలో అతనంటే ఉన్న గౌరవం రెట్టింపయింది. నిజమే, అతను సంస్కారవంతుడు, మంచివాడు. కాబట్టే తన నిస్సహాయ పరిస్థితి ఆసరా తీసుకుని అతిగా ప్రవర్తించలేదు. ఆ సమయంలో ఒకవేళ అతను ఇంకెవరిలా అయినా ప్రవర్తించినా తాను అడ్డు చెప్పేది కాదేమో. గిరిజకి తనకి తాను నేను పిరికివాడినేమో అని అనుకోవడం గుర్తుకు వచ్చి చాలా బాధేసింది. అది పిరికితనమా? కానే కాదు. ఆడపిల్లని చూస్తేనే సెక్స్ తప్ప ఇంకొకటి గుర్తురానట్లు మగపిల్లలు ప్రవర్తించే కాలం ఇది. అలాంటి వాళ్లల్లో ఆడపిల్లని ఒక వ్యక్తిగా విలువ ఇచ్చే మధుమూర్తి లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? లోకం వాళ్ళని పిరికివాళ్లు అంటుందా? ఎంత పొరపాటు! మధుమూర్తి లాంటి వాళ్ల దగ్గర ఏ ఆడపిల్లైనా నిశ్చింతగా తనను తాను నిలబడగలుగుతుంది. ఈ ఉత్తరం పట్టుకుని ఆలోచిస్తూ ఉన్న గిరిజకి ఇంతలో సాయన వచ్చి, అమ్మాయి గారు, ఎవరో మహిళా సంఘం వాళ్లట వచ్చారు. తాతగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. గిరిజ మంచం మీద నుంచి లేచింది. ఉత్తరం పుస్తకంలో పెట్టి మంచం మీద పడేసి లేచి వెళ్ళింది. క్రింద హాల్లో 60 మందికి పైగానే ఆడవాళ్లున్నారు. వాళ్లందరూ గడులవి, చారలవి, అంచులవి, చుక్కలవి పట్టుచీరలే కట్టారు. ఒంటి నిండా నగలున్నాయి. తలలో పూలు ఉన్నాయి. గిరిజని రాజగోపాలరావు గారు పరిచయం చేరగానే సెక్రటరీ లేచి నమస్కరిస్తూ తను మహిళా మండలి గురించి పరిచయం చేసింది. ఆడవాళ్లకి కుట్టు మిషన్లు పెట్టి నేర్పిస్తున్నాము. పిల్లలకి చదువులు చెప్పిస్తున్నాము. మా మండలిలో రామాయణ భారతాలు ప్రతిరోజు పఠిస్తాము. ఏదో ఉడతాభక్తిగా మాకు తోచిన సేవ చేస్తున్నామంది. గిరిజకి వాళ్ళని చూస్తుంటే సోషల్ వర్క్ ఒక హాబీగా పెట్టుకున్న వాళ్లుగా తోచింది. అందులో ఒక ఆవిడ గిరిజ అనుమానం తీర్చేసింది.
10 అవగానే భర్త ఆఫీసు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. మా పని అయిపోతుంది. సాయంత్రం వరకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి. ఒకళ్ళమే కూర్చుంటే విసుగు పుడుతుంది. నలుగురం కబుర్లకి కలిస్తే ఉన్నవి లేనివి వస్తాయి. అందుకని ఇదొక పని పెట్టుకున్నాము. నాకు ఇంకే కబుర్లకి ధ్యాస ఉండదు. అహర్నిశలు దీని గురించే యోచన. దేశంలో ఎప్పుడూ ఏవో సృష్టి విపరీతం జరుగుతూనే ఉంటాయి. మేం నిధులు, మందులు, బట్టలు ఏవి దొరికితే అవి సేకరించి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే తుఫాను బాధితులు సహాయార్థం విరాళాలు సేకరిస్తున్నాము. మొదట మీ దగ్గరికే వచ్చాము. మీరు బోణి పెద్దగా చెయ్యాలి. అసలు సంగతి అది. గిరిజ, రాజగోపాలరావు గారి ముఖాలు చూసుకున్నారు. ఏదో తోచింది ఇవ్వమ్మా అన్నారాయన. అంటే ఎంత ఇవ్వాలి? గిరిజ ఇబ్బందిగా చూసింది. అది గమనించి ఆయన వాళ్ళు చూడకుండా పేపర్ అడ్డంగా పెట్టి దాని చాట్లు నుంచి చేతివేళ్లు 3 చూపించారు. గిరిజకి అర్థమైంది. వెళ్ళి బీరువా తెరిచి 300 రూపాయలు తెచ్చి ఇచ్చింది. కనీసం 500 ఇస్తారనుకున్నాం. సరేలేండి, ఇది మీ దానం. తోచింది ఇస్తారు, బలవంతం చేయకూడదు అంది డబ్బు తీసి మడత పెట్టి బ్యాగ్లో పెట్టుకుంటూ. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్లే కాదమ్మా, ఇంకా చాలామంది వస్తారు. ఈ మహిళా మండలి వాళ్ళు ఆఫీసర్ భార్యలైతే ఎక్కువగా, మధ్య తరగతి వాళ్ళైతే కాస్త తక్కువగా, ఇంకా కింద తరగతి వాళ్ళైతే ఏదో ఇచ్చాం అన్న పేరుగా అలా డొనేషన్ కూడా మనం వారి స్థాయిని బట్టి ఇస్తుండాలి అన్నారాయన. గిరిజ నవ్వింది. ఈ డొనేషన్ ఇచ్చేవారి మనస్తత్వం ఒకటైతే పుచ్చుకునేవారిది ఇంకో రకంగా ఉంటుంది. మాలి వచ్చి తోటలో పనిచేస్తున్నాడు. గిరిజ అతని దగ్గరికి వెళ్ళింది. కొత్తగా తెచ్చిన పూల కుండీలని ఎక్కడెక్కడ ఎలా పెట్టాలో చూపిస్తుంది. తోట ఎప్పుడు రెడీమేడ్ గౌనులా ఒకే విధంగా ఉంటే చూసి చూసి విసుగొస్తుంది. కూలి ఆ పూల కుండీలని, క్రోటాన్స్ని ఎప్పటికప్పుడు కాస్త మారుస్తుంటే చూసేందుకు కొత్తగా హాయిగా ఉంటుంది. అలాగేనమ్మా, మీకెలా ఇష్టమో చెప్పండి, అలాగే చేస్తాను అన్నాడు. ఈ గులాబీలు ఎందుకలా చిన్న పూలు పూస్తున్నాయి? వాటికి ఎరువు వేశాను. మొన్న నాకు జ్వరం వచ్చి 4 రోజులు రాలేదు. సాయన్న పోసిన నీళ్లు చాలలేదు. అలాగా? పైన చందు గదిలో మంచం మీద బద్ధకంగా అటూ ఇటూ పొర్లుతున్నాడు. అతను ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కోసారి అంతే. స్నేహితులతో విసుగు వచ్చినప్పుడు తలుపులు బిగించుకుని ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంట్లో ఉండి కూడా స్నేహితులు ఫోన్ చేస్తే సాయన్న చేత లేడనిపిస్తాడు. అప్పుడప్పుడు చందుకి ఈ జీవితం విసుగొచ్చేస్తుంది. అది ఎందుకో అతనికే అర్థం కాదు. తను చేయాల్సిన పని ఏమీ లేనట్టుగా, తను ఎందుకు పనికిరానట్టుగా, తను అసలు ఎందుకు బ్రతుకుతున్నాడో అర్థమే లేనట్టుగా ఉంటుంది. ఊరికే కోపం వస్తుంది. అరగంట నుంచి పొర్లుతున్న అతను నిద్ర ఇక రాదన్నట్టుగా లేచి కూర్చున్నాడు. కింద తోటలో మాలితో కలిసి గిరిజ గొంతు వినిపిస్తుంది. అతను లేచి కిటికీ దగ్గరకు వచ్చి చూశాడు. పసుపు పచ్చ చుక్కలుండి ఎర్రటి జరీ బోర్డరున్న చీర కట్టుకుని మట్టి తివాసి ఉన్న లాన్లో నిలబడి ఉంది. సాయంత్రం అయిందేమో, నీరెండ అక్కడున్న మొక్కల మీద, గిరిజ మీద పడి మెరుస్తుంది. క్షణంసేపు అతను గిరిజ వైపే చూశాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చక్కబెడుతూనే ఉంటుంది. స్నేహితులు, సరదాలు, తిరుగుళ్ళు ఏమీ అవసరం లేదు. అలా ఎలా ఉంటారో? గిరిజను చూస్తున్న కొద్దీ అతని మనసులో ఆగ్రహం బుసలుగొట్టసాగింది. తను ఎన్ని చేసినా ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పంపించలేకపోయాడు. ఏం లాభం? అతనికి తన పరాజయం తననే పరిహసిస్తున్నట్లుగా అనిపించింది. గిరిజ ఇంట్లో ఒక నౌకరుగానో, తాతగారి ఆయాగానో ఉండిపోతే తనకేం అభ్యంతరం లేదు. తనకి భార్యగా మాత్రం ఉండకూడదు. అలా ఉంటే ఎన్నో బాధలు. నిన్న సూరి కొడుకు పుట్టాడు. బారసాల భోజనానికి రమ్మనమని పిలుపు. తాతయ్య గిరిజను తీసుకెళ్లమని ఒకటే సతాయింపు. చివరికి ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక కలిసి వెళ్ళాడు. అక్కడ ఇక వాళ్ల పరాచకాలు బోర్. ఇలాంటి గొడవలు ఇంక ఎన్ని ఎదురవుతాయో. తను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లి దేనికి? భార్యతో కాపురం చేసేందుకు కాదు, తాతయ్య పోరు తప్పించుకునేందుకు. ఆ అమ్మాయితో రగడలేపి వదిలించుకుంటే ఇక ఈ పెళ్లి పీడ శాశ్వతంగా తప్పిపోతుంది. ఒక్కసారి పెళ్లి ఇలా అధ్వానమైన తరువాత తాతయ్య కూడా సంగతి ఎత్తడు అని అనుకున్నాడు. కాని గిరిజ రాక్షసిలా వచ్చి అతని వ్యూహాలన్నిటినీ తారుమారు చేసింది. నన్ను నీ జీవితంలోకి తెచ్చుకోవడం వరకే నీ వంతుగాని వెళ్ళగొట్టడం నీ తరం కాదు అన్నట్టుగా సవాలు చేస్తోంది. చందు ఏదైనా భరించగలడు గాని అపజయం మాత్రం భరించలేడు. చిన్నప్పటి నుంచి అంతే. ఎప్పుడైనా అతడు పందెం కాసి గుర్రం రేసులో ఓడిపోతే చెప్పలేనంత చిరాకు పడిపోతాడు. మళ్లీ మళ్లీ పట్టుదలగా పందెం కాసి గెలిచే వరకు ఊరుకునేవాడు కాదు. అలాంటి అతనికి గిరిజ ఒక కొరకరాని కొయ్య అయింది.
చందు కిటికీ దగ్గర నుంచి యువతలికి వచ్చాడు. బాత్రూంలోకి వెళ్లి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు. బట్టలు మార్చుకున్నాడు. అద్దం దగ్గరికి వెళ్లి తలదూకున్నాడు. అతను గదిలో నుంచి యువతలికి వచ్చాడు. మెట్లు దగ్గరికి వెళ్లాలంటే గిరిజ గది దాటి వెళ్లాల్సిందే. ఆ గది తలుపులు బార్లా తెరిచున్నాయి. ఒక్క క్షణం అతని పాదాలు అతని ప్రమేయం లేకుండానే ఆగినట్టుగా ఆగిపోయాయి. ఇంతవరకు అతను ఎన్నడూ ఆ గదిలోకి అడుగుపెట్టలేదు. గిరిజ ఎక్కువ భాగం ఇక్కడే గడుపుతుంది. అతనికి ఎందుకో గాని ఆ క్షణంలో ఆ గదిలోకి వెళ్లి చూడాలని ఆలోచన కలిగింది. గిరిజ గదిలోకి అతని పాదాలు అతన్ని బలవంతంగా లాక్కు వెళ్తున్నట్లుగా నడిచాయి. ఆ గది నీటిగా ఉంది. పక్క శుభ్రంగా ఉంది. దిండు పక్కన చదువుతూ బోర్లా పెట్టి వెళ్లిన పుస్తకం ఉంది. టేబుల్ మీద సగం కుట్టి ఆపేసినట్టుగా రంగురంగు దారాలతో కుట్టిన లతలు, కుట్టిన తెల్లటి మేటి గుడ్డకి సూదిగుచ్చి ఉంది. ఎదురుగా గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో ఉంది. టేబుల్ పక్కన అల్మారాలో కొన్ని పుస్తకాలతో పాటు లక్ష్మీ సరస్వతుల ఫోటోలు ఉన్నాయి. వాటికి పెట్టిన పూలు వాడి ఉన్నాయి. గది నిండా ఏదో తెలియని సువాసన. బహుశా అది అగరొత్తులై ఉండొచ్చు. గది మధ్యగా నిలబడి అదంతా పరిశీలిస్తున్న అతనికి విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆ గది ఆ క్షణంలో ఒక గదిలా కాకుండా గిరిజ గుండెలుగా అనిపించింది. తనేం చేస్తున్నాడు? గిరిజ గుండెల్లోకి వచ్చి నిలబడి ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో పరీక్షిస్తున్నాడు. గిరిజకి ఈ గదిలానే ఇంత నిరాడంబరంగా, ఇంత ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉందా? అతనికి గిరిజ వచ్చేస్తుందేమో అనే భయం వేసింది. తను లేనప్పుడు తన గదిలోకి ఎందుకు రావాలి అని నిలదీస్తే ఏమని జవాబు చెప్పడం? అతను వెనక్కు తిరగబోయాడు. కిటికీ రెక్కలు ఊగిసలాడబోయి హుక్స్ చేతిలో బందీలుగా గుర్తు వచ్చినట్లుగా ఆగాయి. దిండు పక్కన బోర్లా ఉంచిన వారపత్రిక ఎగిరి గది మధ్యలో పడి రెపరెపలాడుతూ అతని పాదాల దగ్గరికి వచ్చి ఆగింది. అతను వంగి దాన్ని తీశాడు. పుస్తకం సరిచేస్తుంటే ఉత్తరం ఒకటి జారి కింద పడింది. అతను దాన్ని అందుకుని పుస్తకంలో పెడుతూ అప్రయత్నంగా చూశాడు. ఏదో ఉత్తరం సుదీర్ఘంగా ఉంది. సంతకం చూశాడు. ఎవరో లక్ష్మట. అతను చివరి వాక్యాలు చదవగా ఉలిక్కిపడ్డాడు. ఈ ఉత్తరం పేజీలు సరిచేసి మొదటి నుంచి చదవకుండా ఉండలేకపోయాడు. ఆ ఉత్తరంలో అక్షరాల బారుల వెంట అతని కనుపాపలు పరుగులు తీస్తున్న కొద్దీ అతని ముఖంలో అపనమ్మకం, విస్మయం, ఆగ్రహం పోటీపడి సాగాయి. కింద మాలితో పాటు కుండీలు సర్దటంలో సాయం చేసిన గిరిజ ముఖం నిండా చెమటలు పట్టాయి. వెళ్లి పంపు దగ్గర చేతులు, ముఖం కడుక్కుని చీర కొంగుతో తుడుచుకుంటూ పైకొచ్చింది. గిరిజ తల ఉంచుకుని గబగబా తన గదిలోకి వస్తున్న దానిలా గుమ్మంలో టక్కున ఆగిపోయింది. అక్కడ కలలో కూడా ఊహించని దృశ్యం ఎదురైంది. చందు గది మధ్యలో నిలబడి ఉన్నాడు. గిరిజ వచ్చిన తరువాత అతను ఏనాడు ఆ గదిలో అడుగుపెట్టలేదు. గిరిజ తడబడింది, కంగారు పడింది. అక్కడ నిలబడమా లేక గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్లిపోవడమా అని త్వరగా ఆలోచిస్తున్న దానిలా నిలబడింది. అడుగుల చప్పుడు వినగానే తిరిగి చందు చూశాడు. గుమ్మంలో పాలరాతి బొమ్మలా నిలబడిన గిరిజని కించపరుస్తున్న చూపులతో చూశాడు. ఈ లక్ష్మి ఎవరు? మొన్న వచ్చిన అమ్మాయేనా? ఉత్తరం చూపిస్తూ అడిగాడు. అతని చేతిలో లక్ష్మి రాసిన ఉత్తరం చూడగానే గిరిజ నిశ్చేష్టురాలైంది. క్షణంసేపు మతిపోయిన దానిలా అలాగే చూస్తుండిపోయింది. ఈ లక్ష్మి అన్న అంటే ఆ మధుమూర్తేనా? అతనికి నీకు ఇంత జరిగిందా? ఇంత ఉందన్నమాట. ఇప్పుడైనా ఒప్పుకుంటావా నువ్వు కేవలం నన్ను డబ్బు కోసమే చేసుకున్నానని? గిరిజ 2 అడుగులు ముందుకు వేసి గదిలోకి వచ్చింది. చందు వెంటనే 4 అడుగులు వెనక్కు వేసి మంచం వైపు జరిగాడు. ఆ ఉత్తరాన్ని వెనక్కు పెట్టుకున్నాడు. భేష్, ఇన్నాళ్లు మహానటిలా అమాయకత్వం అమోఘంగా పోషించి తాతయ్యని బాగా మోసం చేశావు. నీ తమ్ముడికి చదువు, నీకు సుఖం లోటు లేకుండా జరిగే ఏర్పాట్లు చేసుకున్నావు. అతను మళ్లీ ఉత్తరం చూపించాడు. దీనికి ఏం సమాధానం చెబుతావు? గిరిజ కంపిస్తున్న స్వరంతో అస్పష్టంగా అంది. మీకు తెలియదు, దాని గురించి మీకేం తెలియదు, ఇటివ్వండి. అతను నిరసనగా చూశాడు. అంత తేలికగా ఇస్తానా? ఇప్పుడిక నా ఇంట్లో నుంచి వెళ్ళక ఏం చేస్తావు? నిన్ను వదిలించుకోవడానికి ఈ ఒక్క ఉత్తరం చాలు. ఇది తాతయ్యకు చూపిస్తే నిన్ను ఇప్పుడే మెడబెట్టి బయటికి గెంటుతాడు. గిరిజ రోషంగా చూసింది. ఆయన మీలాంటి మనసు లేని పాషాణం కాదు. నేను చెప్పేది అర్థం చేసుకోగలరు. ఆ భయం నాకేం లేదు. ఓ, అది నిజమే. నువ్వు నీ తీయటి మాటలతో ఆయన మనస్సుకి మబ్బు తెర కప్పించావు. ఇది తాతయ్యకు ఇవ్వను, నేనే అట్టి పెట్టుకుంటాను. ఇప్పుడు నీకు విడాకులు ఇవ్వడం సులభం. కోర్టులో కేసు పెడతాను. నీ ప్రవర్తన మంచిది కాదని. పెళ్లి కాకముందే నీకు ఈ మధుమూర్తికి సంబంధం ఉంది. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని అతని నోటిలో వాక్యం పూర్తి కానే లేదు.
గిరిజ అప్పటికే దెబ్బతిన్న శివంగిలా అతని మీద కూరికింది. అతన్ని పట్టుకుని అతని చేతిలో ఉత్తరం లాక్కోవడానికి ప్రయత్నించింది. కాని చందు పక్కకి జరిగి ఉత్తరం ఉన్న చెయ్యి ఎత్తి దూరంగా పెట్టాడు. గిరిజ కాళ్ళెత్తి అతని చెయ్యి అందుకుని బలంగా ఉంచింది. మరి క్షణంలో గిరిజ చేతికి ఆ ఉత్తరం అందేది. కాని ఆ ప్రమాదం పసిగట్టినట్టుగా చందు గిరిజ నడుము చుట్టూ చెయ్యి వేసి ఇవతలికి లాగాడు. గిరిజ కూడా అతన్ని లాగింది. ఇద్దరూ పట్టుతప్పి మంచం మీద పడ్డారు. అతని ఛాతీ మీద పడిన గిరిజ అతని చెయ్యి అందుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. గిరిజ ఏడుస్తుంది. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఆ ఉత్తరం నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు దక్కనియను, ఏదేదో అంటూ అతన్ని గుద్దుతుంది. 5 నిమిషాల పాటు ఇద్దరికి ఆ మంచం మీద భయంకరమైన పెనుగులాట జరిగింది. ఆ ఉత్తరం అందుకోవాలని గిరిజ, అందనీయకూడదని అతను. ఇద్దరూ పిచ్చి శక్తితో పోరాడారు. ఆ పెనుగులాటలో అతను గిరిజ మీదకి వెళ్లాడు. అతని ముఖం గిరిజ ముఖం మీద ఆనింది. అతని చేతులు గిరిజ భుజాల మీద బిగుసుకున్నాయి. అతని పెదవులు గిరిజ చెంప మీద రాసుకున్నాయి. గిరిజ స్పర్శ హఠాత్తుగా అతనికి మైకం లాంటిది తెప్పించింది. అతను గిరిజ కళ్ళలోకి దీక్షగా చూశాడు. అతను లేవనీయడం లేదని కసితో ఆ కళ్ళు రోషంతో మెరుస్తున్నాయి. గిరిజని తదేకంగా చూస్తున్న అతనికి మబ్బులాంటి తెర ఏదో అడ్డు వచ్చినట్టయింది. రోజీ, అస్పష్టంగా అన్నాడతను. మరుక్షణం అతని ముఖం గిరిజ మెడ వంపులో ఉరిగిపోయింది. రోజీ, రోజీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి. అతని మాటలు నూతిలో నుంచి వస్తున్న ఆర్తనాదంలా వినబడినట్టుగా ఉన్నాయి. గిరిజ జబ్బలని ఎదిమిన పట్టి అతని చేతులు పట్టి సడిలింది. గిరిజ లేవబోయింది. కాని అతని చేతులు గిరిజ భుజాల్ని చుట్టేశాయి. అతని పెదవులు గిరిజ చెంపలని, నుదురును, కళ్లను తాకి పెదవులను కౌగిలించుకున్నట్టుగా నొక్కేశాయి. గిరిజకి ఆ క్షణం అది స్వర్గమో నరకమో తెలియనట్లయింది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాల్చేస్తున్నంత వేడిగా ఉన్నాయి. గిరిజకి ఊపిరాడనట్టుగా అయింది. ఎలాగో అతన్ని విడిపించుకోగలిగింది. ముఖం పక్కకు తిప్పుకుంది. గిరిజ ముఖం మీదకి వంగబోయినా అతను హఠాత్తుగా ఆగిపోయాడు. అతని ఉద్రేకపు పొంగు నీళ్లు చల్లినట్లుగా దిగిపోయింది. అతని చేతులు గిరిజను మెల్లగా వదిలేశాయి. సిగ్గుతో కుంగిపోయినట్లుగా పక్కకు జరిగి దిండులో తలదూర్చేసుకున్నాడు. ఐఎమ్ సారీ, అస్పష్టంగా అన్నాడు. గిరిజ లేవబోయింది. మంగళసూత్రం గొలుసు అతని గుండీకి చిక్కబడింది. గిరిజ ఎలాగో దాన్ని విడిపించుకుని లేచి కూర్చుంది. గిరిజ, లీవ్ మీ ప్లీజ్. అతని మాటల్లో అభ్యంతరతో పాటు ఆజ్ఞ కూడా ఉంది. గిరిజ మంచం మీద నుంచి లేచింది. దిండులో తలదూర్చుకుని పడుకున్న అతన్ని చిత్రంగా చూసింది. అతని చేతులు దిండు అంచులను గట్టిగా పట్టుకుని ఉన్నాయి. ఉత్తరం కింద పడి ఉంది. గిరిజ వంగి దాన్ని తీసుకుని గైదు బయటకు వచ్చేసింది. గిరిజ శరీరమంతా విచిత్రమైన భావం చుట్టేసినట్టుగా ఉంది. ఎక్కడా నిలబడలేనట్లుగా ఉంది. ఎవరికి ఎదురుపడలేనట్లుగా గబగబా మెట్లెక్కి పరిగెత్తి బయట ఆవా మీదకి వచ్చింది. అక్కడ సాయంత్రం వేళ అవడంతో పావురాలన్నీ గూళ్ళకి చేరుతూ కువకువలాడుతున్నాయి. గిరిజ అక్కడున్న బెంచీ మీద కూలబడినట్లుగా కూర్చుంది. చేతిలో ఉత్తరం చించి ముక్కలు చేసి అవతల పడేసింది. చందు ఊపిరి ఇంకా చెంపల మీద, నుదుటి మీద, మెడ మీద వెచ్చగా కాలుతున్నట్టుగానే ఉంది. అతని పంటి మొన తగిలి గిరిజ కింద పెదవి కొద్దిగా రక్తం కారుతుంది. గిరిజ చప్పున కొంగుతో దాన్ని గట్టిగా తుడిచేసుకుంది. గిరిజకి ఏడుపు వస్తుంది. సంతోషంగా కూడా ఉంది. ఏడుపు ఎందుకో, సంతోషం దేనికో మాత్రం బొత్తిగా అర్థం కావడం లేదు. రోజీ, రోజీ, ఐ లవ్ యూ. గిరిజ చెవుల్లో ఆ మాటలు గింగిరాలు తిరుగుతున్నాయి. దాదాపు అరగంట తరువాత కింద కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. తను పిట్టగోడ కంతల్లో నుంచి తొంగి చూసింది. చందు ఎక్కిన కారు రివ్వున బాణంలా ఆ ఇంటి ఆవరణలో నుంచి వెళ్ళిపోయింది. గిరిజ నిట్టూర్చింది. ఇంతసేపటికి శరీరం, మనసు రెండూ సుడిగాలి లాంటి ఆ భారం నుండి ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నట్లుగా అనిపించింది. రోజీ, ఐ లవ్ యూ. చందు మాటలే వెంటాడుతున్నాయి. రోజీ ఎవరు? ప్రశ్నార్థకంగా ఉంది గిరిజకి. రోజీ గురించి ఇంట్లో ఎవరూ ఎప్పుడూ చెప్పలేదే. గిరిజ ఆలోచనలో పడింది. రాజగోపాలరావు గారిని అడగాలి, ఆయన తప్పకుండా చెబుతారు అని అనుకుంది. గిరిజ కళ్యాణం 13వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.